ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, అవునా? చాలా మంచి విషయం చెప్పినావమ్మా. ఇన్నాళ్ళకి ఆ దేవుడు కరుణించి నీ కష్టాలు తీర్చినాడు. ఇక మీదటైనా హాయిగా ఉండు తల్లి. అలాగే ఆ తంగచికి నేను చెప్తానులే. ఉంటానమ్మా. ఎవరు మామ ఫోన్లో? మన శ్యామలమ్మా. శ్యామల అంటే ఇదివరకు మన శ్రీనగర్ కాలనీలో ఉన్నప్పుడు మన ఇంటి పక్కనుండే శ్యామలనా? అవునమ్మా. ఏంటి ఏదో మంచి విషయం అంటున్నావు? అదేనమ్మా, ఆమె భర్త గురించి నీకు తెలుసు కదా. ఆరాస్కల్ గురించి ఎందుకు తెలియదు మామ? పని పాట లేకుండా ఎప్పుడూ తాగొచ్చి శ్యామలని కొడుతూ తనకి నరకం చూపించేవాడు. పాపం శ్యామల ఎంత బాధ అనుభవించేదో. ఇప్పుడు తనకు ఆ బాధలేం లేవమ్మా. తన భర్త పూర్తిగా మారిపోయినాడంట. చాలా ప్రేమగా సంతోషంగా చూసుకుంటున్నాడంట. ఆ విషయం తంగచ్చికి చెప్దామని ఫోన్ చేసింది. ఫోన్ కలవలేదంట, అందుకే నాకు చెప్పింది. తంగచ్చిని తీసుకుని వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని చెప్పినది. అవునా? పోనీలే, ఇన్నాళ్ళకి తన బాధలు తీరిపోయి తన భర్త మంచివాడయ్యాడు. సంతోషం. అసలు తను మారుతాడని నేను అనుకోనేలేదు మామా. ఓపికతో అన్నీ భరించి అతన్ని మార్చుకున్నట్టుంది. అవునమ్మా, కాలం ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు కదా. ఏదో ఒకరోజు మనిషిలో మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. శ్రీవల్లి, నేను ఒక విషయం చెప్తాను, వింటావా? వింటాను మామా, చెప్పు. నేను చెప్పింది విన్నాక తప్పుగా అనుకోకూడదు. నేనేం చెప్పినా నీ మంచి గురించి ఆలోచించి నీ బాగు కోసమే చెప్తాను. అది నాకు తెలుసు మామా. విషయం ఏంటో చెప్పు. అమ్మా నాన్నలు త్రిదేవుని చాలా నమ్ముతున్నారు కదా. అవును. త్రిదేవు మంచివాడు కాదని మనకు తెలుసు. కానీ నువ్వు అతన్ని మంచిగా మార్చుకోవచ్చు కదా. నేనెందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. అతనిలోని చెడుని మాత్రమే చూసి బంధాన్ని తెంచుకోవడం కన్నా మంచిని చూసి బంధాన్ని నిలుపుకోవచ్చు కదా. అతని మనిషి అయితే అలాగే ప్రయత్నించుండేదాన్ని మామ. కాని వాడు రాక్షసుడు. అతన్ని మార్చుకోలేం. తను మారుడు. ఎంత కాదనుకున్నా నీకు తాళి కట్టిన భర్త. ఒక అవకాశం ఇచ్చి ప్రయత్నించి చూడు. అంటే నీ ఉద్దేశం ఏంటి మామా? నేను ఆ విధవతో కాంప్రమైజ్ అయి వాడు చేసే అడ్డమైన పనులన్నీ సహిస్తూ వాడితో కాపురం చేయాలంటావా? అది కాదమ్మా, నువ్వు నీ భర్తతో కలిసి ఆనందంగా కాపురం చేసుకుంటున్నావని మీ అమ్మా నాన్న అనుకుంటున్నారు. రేపు నువ్వు అతన్ని దుర్మార్గుళ్ళ అందరి ముందు నిలబెడితే, ఇంట్లో నుంచి గెంటేస్తే అతనికి శిక్ష పడ్డంతో పాటు నీ జీవితం కూడా ఒంటరితనంతో మిగిలిపోతుంది కదా. అది చూసి తంగచ్చి బావ తట్టుకోగలరా? ఆ రోజు తోటలో నిన్ను అల్లరి చేయాలని చూసిన వాళ్ళ బారి నుండి నిన్ను కాపాడినాడు. అలాగే మొన్న నువ్వు కిడ్నాప్ అయినప్పుడు కూడా నిన్ను వాళ్ళ నుండి కాపాడినాడు కదా. భార్యగా నీ మీద ఎంతో కొంత ప్రేమ ఉండబట్టే కదా నీకోసం అంత రిస్క్ చేసినాడు. నిజమే మామా. అతను నిజాయితీగా పనిచేసుంటే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టు చేసుండేదాన్ని. కానీ అసలు నిజం తెలిస్తే నీ కొట్టి పగిలిపోతుంది. ఏమంటున్నావు శ్రీవల్లి? అసలు నిజమేంటి? నన్ను కిడ్నాప్ చేసింది అతనే మామా. ఏం మాట్లాడుతున్నావు శ్రీవల్లి? నిజం మామా. అసలేం జరిగిందంటే, అది మామ జరిగింది. అంతేకాదు, ఆ రోజు తోటలో కూడా నన్ను కాపాడటం నిజం కాదు, నటన. నేను సంపాదించిన ఎవిడెన్స్ ని నాశనం చేయటానికి అలా చేశాడు. ఇప్పుడు చెప్పు మామా, అలాంటి వాడు మారతాడంటావా? వాడితో సర్దుకుపోయి కాపురం చేయమంటావా? వాడు ఇన్ని దారుణాలు చేస్తుండాడో ఇప్పుడే వాడు ప్రాణాలు తీస్తాను. మామా ఆగు, ఆవేశపడుకో. నువ్విలా ఆవేశపడతావని ఇన్ని రోజులు నీకు చెప్పకుండా దాచాను. నన్ను ఆపక శ్రీవల్లి. నిన్నెంత బాధ పెట్టిన వాడు బతికుండకూడదు. ఈ రోజు వాడు అంతు చూస్తాను. ప్లీజ్ మామా,
దయచేసి నేను చెప్పేది ప్రశాంతంగా విను. నీలా నేను ఆవేశపడి వాణ్ణి పని చేయటం ఒక్క క్షణం కూడా కాదు. కానీ అమ్మా నాన్నల గురించి ఆలోచించి నా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి వాణ్ణి కాపాడింది కూడా అమ్మా నాన్నల కోసమే. అలా అని వాడు చేసినవన్నీ మౌనంగా భరిస్తావా? వాడి గురించి నిజం తెలియక వాడిని మార్చుకోమని చెప్పినాను, కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాను, వాడిని ఇంట్లో నుంచి గంటేయ్. అది ఎలాగో జరుగుతుంది, కానీ ఇప్పుడు కాదు, టైం రావాలి. అప్పటి వరకు ఓపిక పడదాం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు వాడి దారిలోని వెళ్ళి వాడికి బుద్ధి చెప్పాలి. అలా ఎన్ని రోజులని వాడి నిజ స్వరూపం తంగచ్చి బావకి చెప్పకుండా ఉండగలవు? నువ్వు చెప్పవని తెలిసి వాడు ధైర్యంగా ఉంటున్నాడు, ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాడు. నెల రోజుల్లో వాణ్ణి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానని ఛాలెంజ్ చేశాను. అతను కూడా నెల రోజుల్లో ఆస్తి మొత్తం దక్కించుకుంటానని నాతో ఛాలెంజ్ చేశాడు. నేను ఛాలెంజ్ చేసినట్టుగా అందులో గెలిచి వాణ్ణి ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను. ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి మామా. చెప్పు శ్రీవల్లి, ఏం కావాలన్నా చేస్తాను. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నేను చంపడానికైనా చావడానికైనా నేను రెడీ. నా మేనకోడల జీవితాన్ని సరిదిద్దుకోవడానికి సీతమ్మ వారికి హనుమంతుడున్నట్టు నీ వెనక నేనున్నాను శ్రీవల్లి. నువ్వు అనుకున్న సాధించడానికి నేను ఏ సాయమైనా చేస్తాను. సరే, ఏం చేయాలనేది తర్వాత చెప్తాను మామా. కానీ త్రిదేవ్ నన్ను కిడ్నాప్ చేశాడని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మా నాన్నకి తెలియకూడదు. అలాగేనమ్మా. ప్రస్తుతానికి త్రిదేవ్ మీద ఒక కన్నేసుంచు. వాడి ప్రతి కదలికని కనిపెట్టి నాకెప్పటికప్పుడు చెప్తూ ఉండు. చెప్పావుగా, ఇక చూసుకో. ఈ లడ్డు మామ ఉన్నంత వరకు వాడు నీడ కూడా నీ మీద పడకుండా చూసుకుంటాను. నవీన్కి బాద్షాలంటే చాలా ఇష్టం శ్రీవల్లి. అందుకేగా వాడి బర్త్డే అని బాద్షాలు కూడా చేస్తున్నావు. వాడికి స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి ఓ 5-6 రకాల స్వీట్స్ అయినా చేయాల్సిందే. అలాగేలేమ్మా, చేస్తున్నాం కదా. ముఖ్యంగా మీ నాన్నలాగే వాడికి కూడా పాలతాలికల పాయసం అంటే చాలా ఇష్టం, అది కూడా చేయాలి. అమ్మా, అన్నీ చేద్దాం. నా మేనల్లుడు పుట్టినరోజు ఆనందంగా జరగాలి, అంతే. వాళ్ళింట్లోంచి బయటికి వెళ్లకుండా ఉంటే రేపిక్కడే వాడి బర్త్డే అందరం కలిసి అంగరంగ వైభవంగా చేసేవాళ్ళం. బాధపడకమ్మా, తొందరలోనే అన్నయ్య వాళ్ళు మన ఇంటికి వచ్చేస్తారులే. ఇక మీదట వాడికి జరగబోయే అన్ని బర్త్డేలు ఇక్కడే చేద్దాం. నువ్వు చెప్పినట్టే జరిగితే ఎంతో బావుండమ్మా. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. అవును, దినేష్ ఈ పాటికి ఇంటికి వచ్చేసుంటాడా? తన ఆఫీస్ టైం అయిపోయి ఉంటుందా? అన్నయ్య ఆఫీస్ టైం 6 o'clock అయిపోతుందమ్మా. ఇప్పుడు తన ఇంట్లోనే ఉండుంటాడు. అవునా? అయితే ఒకసారి ఫోన్ చేయమ్మా, నేను మాట్లాడతాను. సరే. అమ్మా. హలో అమ్మా. దినేష్, ఏం చేస్తున్నారు? భోంచేశారా? ఇప్పుడే చేశామమ్మా. నా మనవడేం చేస్తున్నాడ్రా? వాడు పడుకున్నాడమ్మా. అప్పుడేనా? అవునమ్మా, ఇప్పటివరకు హోంవర్క్ చేసుకొని అలిసిపోయి ఇప్పుడే పడుకున్నాడు. సర్లేరా. దినేష్, రేపు నువ్వు భవానీ నవీన్ని తీసుకుని టెంపుల్కొస్తారా? ఎందుకమ్మా? ఎందుకంటావేంట్రా? నా మనవడికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పొద్దా? నేను చేసిన పాయసాన్ని వాడికి తినిపించొద్దా? అవును, రేపు నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదు కదా? లేదమ్మా, లీవ్ పెట్టాను. నువ్వు చెప్పినట్టే వాడిని తీసుకొని గుడికొస్తాను, సరేనా? సరే, పిండి వంటలన్నీ రెడీ చేశాను, రేపు తీసుకొస్తాను. అలాగే అమ్మా. ఉంటాను నాన్న, జాగ్రత్త. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. బాయ్. నవీన్ని రేపు టెంపుల్కి తీసుకొస్తా అని మీ దినేష్ అన్నయ్య చెప్పాడు. రేపు పొద్దున్నే లేచి పాయసం రెడీ చేసి తీసుకువెళ్ళాలి. మర్చిపోవద్దు శ్రీవల్లి. అమ్మా, నేను రాలేను, నువ్వు వెళ్ళిరా.
ఏంటమ్మా నీకు ఆఫీసులో ఏమైనా అర్జెంట్ పనులున్నాయా? అది కాదమ్మా, నేనొస్తే అన్నయ్య నన్ను చూసి కోపం తెచ్చుకుంటాడు. నా మీద ఇంకా అన్నయ్యకి కోపం పోలేదు. నేను రాకుండా ఉంటేనే అందరికీ మంచిదమ్మా. నేనెక్కడికి రాకపోయినా వాడి కోసం నేను చేసిన స్వీట్స్ తీసుకెళ్తున్నావు కదా. తర్వాత నేను వదినకి వీడియో కాల్ చేసి వాడికి బర్త్డే విషెస్ చెప్తానులే. సరే, నీ ఇష్టం. అమ్మా, అలాగే నవీన్ కోసం బర్త్డే గిఫ్ట్గా చైన్ కొన్నాను. నా పేరు చెప్పకుండా అది నీ గిఫ్ట్గా వాడికిచ్చాయి. అలాగే. వీళ్ళ ప్రేమలు సెంటిమెంట్లు చూస్తే నాకు కోపం చిరాకు వస్తున్నాయి. చిచ్చి. ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? ఏం జరిగింది? ఈ ఇంట్లో ఎవరికి మనం అంటే పట్టింపు గాని ప్రేమ గాని లేవు కేశవ. మాట్లాడితే ఆ కోదండి రామయ్య సీతమ్మలు నాకు శ్రీవల్లి మంగళ దినేష్లు ఎంతో, మీరు కూడా అంతే అని నీతో అంటారు గాని అసలు నువ్వంటే వాళ్ళకి కొంచెం కూడా ప్రేమ లేదు. ఇప్పుడు ఏమేం చెప్పు. ఇంకా ఏం అవడం ఏంటి? రేపు ఆ దినేష్ గాడి కొడుకు బర్త్డే అని మీ పిన్ని చెల్లెలు వాడి కోసం స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారు. గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక పిల్లవాడికి నానా హడావిడి చేస్తున్నారు. చేస్తే ఏమవుతుంది? వాళ్ళు నేనేం పనులు చేయమంటలేదు కదా, వాళ్ళే చేసుకుంటున్నారు. అలాంటి చిన్న విషయాలు పట్టించుకుంటావేంటి సిల్లీగా? సిల్లీ కాదు కేశవ, నువ్వు నేను చెప్పే పాయింట్ని క్యాచ్ చేయడం లేదు. మనము ఈ ఇంట్లోనే ఉంటున్నాం కదా, మనకి బిర్యానీ అంటే ఎంతో ఇష్టం కదా. ఎప్పుడన్నా మనకి ఇష్టమని బిర్యానీ చేశారా? లేదు కదా. ఫుడ్ గురించి ఆలోచిస్తావేంటి ఆర్తి చీప్గా? నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. చాలా విషయాలున్నాయి. మొన్నటికి మొన్న శ్రీవల్లి కిడ్నాప్ అయిందని అందరూ టెన్షన్ పడిపోయారు. తర్వాత అది సేఫ్గా తిరిగొచ్చిందని దిక్కుమాలిన వ్రతాలు పూజలు చేయించింది మీ పిన్ని. కానీ మన గురించి ఒక్కసారైనా కేర్ తీసుకుంటున్నట్టు అనిపించిందా? లేదు కదా. కోదండ రామయ్య సీతమ్మల పెళ్లి రోజున షష్ఠిపూర్తి అంగరంగ వైభవంగా చేశారు. ఎంతో డబ్బు తగిలేశారు. 2 నెలల క్రితం మన పెళ్లి రోజు కూడా వచ్చింది. మనకేం చేశారు? జస్ట్ విషెస్ చెప్పి సైలెంట్గా ఉండిపోయారు. మనకింకా 60 ఏళ్ళు రాలేదు కదా ఆర్తి. నేను సీరియస్గా మాట్లాడుతుంటే నీకు జోక్గా అనిపిస్తుందా? అలాంటిదేం లేదు. మన పెళ్లి రోజున కనీసం కొత్త డ్రెస్ కొనుక్కోమని గాని, నన్ను ఒక నెక్లెస్ నీకొక బ్రేస్లెట్ కొనుక్కోమని గాని, సినిమాకి సరదాగా వెళ్ళి రండని మనకి డబ్బులు ఇచ్చారా? లేదు కదా. కానీ ఆ దినేష్ గారు దూరంగా ఉన్నా వాడి కొడుకు స్కూల్ ఫీజు సీతమ్మ సీక్రెట్గా కట్టొస్తుంది. వాళ్ళ ఇంట్లో అవసరాలకి డబ్బు కూడా ఇస్తుంది. వాళ్ళకి మనకి ఎంత తేడా చూపిస్తున్నారో నీకు తెలియట్లేదు. నాకు తెలుసు ఆర్తి. ఏం తెలుసు? ఇలా ప్రతి దాంట్లో వాళ్ళను ఒకలా మనల్ని ఒకలా చూస్తున్నారు. ఇంట్లో చికెన్ చెయ్యండి అంటే సీతమ్మ కోదండ రామయ్యలకి హెల్త్ బాలేదు కదా అని ఆకులు అలములు వండి పెడుతున్నారు. నోరు మెదపకుండా అవే తినాల్సి వస్తుంది కదా. కొన్ని రోజులు పోతే మనల్ని అసలు మనుషులుగా కూడా చూడరేమో. అలాంటిదేం జరగదు. కొన్ని రోజులు పోతే మనమే ఆస్తి దక్కించుకొని వాళ్ళని అలా చూస్తాం. నువ్వు ఓపికతో ఉండు. ఏమో కేశవ, ఎంత కంట్రోల్ చేసుకొని ఉన్నావన్నా నాకు వచ్చే కోపం ఆవేశం తగ్గట్లేదు. ఈసారి అందరూ సమానమే అని కోదండ రామయ్య సీతమ్మ అనాలి. వెంటనే ఇవన్నీ డిస్కస్ చేసి కడిగేస్తాను. సమానం అని చెప్పడం కాదు, సమానంగా చూడాలని గట్టిగా మాట్లాడతాను. పెళ్లి రోజని, పుట్టినరోజని, కిడ్నాప్ అయిన వాళ్ళు తిరిగి వచ్చిన రోజని ఇలా అన్నిటికీ ఏదో పెద్ద పండగల్లా జరుపుకుంటూ ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తూ ఉంటే మనం మాత్రం చూస్తూ ఊరుకోవాలా? మన ఖర్చులకి 1,00,000, 2 లక్షలు అడిగితే 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. మరి వీటన్నిటికీ లెక్కలు ఎవరు చెప్పాలి? అంటే ఆస్తి వాళ్ళ సొంతం కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు అనుకుంటున్నారా? నువ్వు సొంత కొడుకు కాదు కాబట్టి నీ మీద ఇంత పక్షపాతం చూపిస్తారా? ఇవన్నీ చూస్తూ నువ్వెలా మౌనంగా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను మౌనంగా ఉన్నానంటే దాని అర్థం చేతగా కాదు, టైం కలిసి రాక. ఇంట్లో జరిగే ప్రతిదీ నేను గమనిస్తూనే ఉన్నాను. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకొన్ని రోజులు ఆగు. వాళ్ళందరికీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాను. ఆ రోజు అన్ని పవర్స్ నీకే ఇస్తాను. అందరినీ కలిపి ఒక ఆట ఆడుకో.
అప్పటి వరకు సైలెంట్గా ఉండు. చెట్టును కూలదొయ్యాలంటే గొడ్డల వేటు వేయనక్కర్లేదు. కింద వేళ్లు తెగ నరిగితే చాలు. నేను ఆ పనిలోనే ఉన్నాను. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. చెప్పండమ్మా. నా మనవడు నవీన్ పేరు మీద పూజ చేయండి పంతులు గారు. ఈ రోజు వాడి పుట్టినరోజు. అలాగమ్మా, శుభం. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దేవుడా, నా మనవడు ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకునేలా, వాడెప్పుడూ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు స్వామి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రీయాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యాముఖేతయా మాసం సృజామసి. వస్తావండి. పదమ్మా భవాని, అటు వెళ్ళి కూర్చుందా. నవీన్, వెళ్ళి నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. ఏమైందండి వీడికి? ఓ, రిమోట్ కంట్రోల్ కార్ కొనివ్వమన్నాడు కదా, అది కొనివ్వలేదని కోపం వచ్చిందా? అదా విషయం. నా మనవడికి నేను కొంటానులే. భవానీ, ఇది పట్టుకో. నవీన్కి ఇష్టమైన పిండి వంటలన్నీ చేశాను. ఇవి తీసుకెళ్ళు. రోజు ఈవినింగ్ స్నాక్స్తో తింటాడు. అలాగే అత్తయ్య. ఇది నా మనవడికి ఇష్టమైన పాయసం. వాడి కోసమే చేశాను. నాన్న నవీన్, నీకోసం పాయసం తీసుకొచ్చాను. తీసుకో. ఏం నాన్నా, మీ డాడీ కారు కొనలేదని అలిగావా? ఈరోజు నీకు కావలసినవన్నీ కొనిపిస్తానులే. అలాగే నీకోసం బంగారు చైన్ కూడా తీసుకొచ్చాను. ముందు పాయసం తాగు. నాకేం వద్దు. ఏమైందిరా? ఎందుకు ఇలా చేశావు? నీకు పాయసం అంటే ఇష్టమే కదా? అవును, నాకు పాయసం అంటే ఇష్టమే, కానీ నువ్వు చేసిన పాయసం నాకు ఇష్టం లేదు. రే నవీన్, ఏం మాట్లాడుతున్నావురా? ఇదివరకు నానమ్మ పాయసం చేస్తే మిగల్చకుండా తినేవాడివి. అప్పుడు నానమ్మ వాళ్ళ గురించి నిజం నాకు తెలీదు. రే, ఇప్పుడు నీకేం తెలిసింది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చెప్పరా, నా గురించి ఏ నిజం తెలిసింది నీకు? మా అమ్మ, నాన్న, నేను మేమందరం మీ ఇంట్లో నుంచి బయటికి రావడానికి కారణం మీరు కాదా? మా నాన్నని ఇన్సల్ట్ చేసి దొంగతనం చేశాడని చెప్పి ఇంట్లో నుంచి బయటకు పంపించింది మీరు కాదా? రే నవీన్, ఆ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? వాటి గురించి నువ్వెందుకురా మాట్లాడుతున్నావు? వాణ్ణి మాట్లాడినివ్వు దినేష్. వాడి మనసులో ఏముందో, ఎంత బాధ ఉందో నేను తెలుసుకోవాలి. మా అమ్మ నాన్న చిన్న ఇంట్లో ఉంటూ కష్టపడ్డానికి కారణం మీరే. మేమిక్కడ కష్టపడుతుంటే మీరేమో అక్కడ పెద్దింట్లో హ్యాపీగా ఉంటున్నారు. నాకు మా అమ్మ నాన్నలంటే చాలా ఇష్టం. వాళ్ళని ఎవరైనా ఏమన్నా అన్నా, వాళ్ళని బాధ పెట్టినా నాకు కోపం వస్తుంది. అందుకే మీ మీద నాకు కోపంగా ఉంది. మీరిలా పాయసం ఇచ్చి నా మీద ప్రేమన్నట్టు నటించిన అవసరం లేదు. వెళ్ళిపోండి. రే నవీన్, వేలినంత లేవు. ఏంట్రా మాటలు? నానమ్మ గురించి నీకేం తెలుసు? ఇలా మాట్లాడితే నేను ఊరుకోను. అమ్మ భవానీ, పుట్టినరోజు నాడు వాణ్ణేమీ అనకమ్మా. వాడి పసి హృదయంలో ఎంత బాధ ఉందో నాకిప్పుడు తెలిసింది. అయినా వాడు మాట్లాడిన దాంట్లో నిజం ఉందమ్మా. వాడేం తప్పుగా మాట్లాడలేదు కదా.
నాన్న నవీన్, నువ్వు చెప్పినట్టు నేను తప్పు చేశాను. కానీ నువ్వు చెప్పేది ఒకసారి వినరా. నేను విన్ను. నాతో నువ్వు అస్సలు మాట్లాడకు. రే 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 నవీన్, నవీన్ నవీన్, నవీన్ అమ్మా! ఆగు. నవీన్, నవీన్ ఆగు. అమ్మా, పడిపోతావు. నువ్వు ఆగు. నవీన్, నవీన్ అమ్మా నవీన్ ఆగు. రే నవీన్ నవీన్, ఆగు నాన్న. నవీన్. నవీన్ నవీన్ ఆగరా. నవీన్ అమ్మా 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 వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆస్తిని తిరిగి నా పేరు మీద కాకుండా ఎప్పుడు నా కూతురు యోగక్షేమాలు మా మంచి చెడుల గురించి ఆలోచించే మా అల్లుడు త్రిదేవ్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను.